నామములో తండ్రి స్తోత్ర కూర్చిన సహోదరి సహోదరులు పేరు పేరు శుభవందన అని అన్నారు. ఇందిరా గారు అని ఒక వృద్ధురాలు ప్రభువుని నిద్రించారండి. ఏ రోజండి? లక్ష్మణ. మీ అందరూ తెలుసు ఆవిడ 90 సంవత్సరాలండి. వారు తణుకు ప్రాంతంలో గొప్ప జమీందారి కుటుంబంలో పుట్టారు. పెద్ద కుటుంబం. వారు వజ్రాల వ్యాపారం కూడా చేశారు. ఆ వ్యాపారం సిగ్గిపోయి అమలాపురం వచ్చారు. బంగారు కొట్లు పనిచేస్తున్నాడు, బంగారం పని చేస్తాడు ఆయన సర్వేశ్వరరావు. ఆ దంపతులు వృద్ధులు. వారిద్దరే ఇక్కడ అంటే అప్పటికి వాళ్ళ అమ్మాయిని రాజు నుంచి పెళ్లి చేశారు. ఆయన మెకానిక్, గొప్ప మెకానిక్. వారు అమలాపురం వచ్చారు. వారి అమ్మాయిని బట్టి వారు ఇక్కడికి వచ్చారు. దాని గురించి కడుగు వృద్ధులు వారు వచ్చి మొదటగా మా గృహంలో అద్దెకున్నారు. అద్దెకుండి మరి దినచర్య కొనసాగుతుంది. మేము ప్రతిరోజు లేక ఏదో సమయంలో కుటుంబంలో జరుగుతున్నాడు. ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ నగర్ చెక్ పోస్ట్ దగ్గర తను వెళ్ళాడు. ఆర్ఆర్ నగర్ చెక్ పోస్ట్. ఏమండి కోట జరిగేటప్పుడు వారు ఎక్కువగా సృష్టి పూజ చేసే భక్తులు. వారి అంశాలు బాగా పనిచేసేవాడు. మేము కోట ఏర్పాటు చేసి మేము కీర్తనలు పాడి ప్రార్థన చేసేటప్పుడు వారు తలుపులే చేసుకునేవాడు. వినకూడదు, ఇది మా మతం కాదు, మా దేవుడు కాదు. తలుపులే చేసుకునేవాడు. ఇంకా మన శ్రీబాబుడంగా ఇంట్లో ఉండేవారు. తలుపులు వేసుకున్నప్పుడు నేను అనుకునేవాడిని, చూసినవాడిని. చాలా ఇద్దరు మంచివాడు, వ్యతిరేకులు కాదు. వారిని అన్నట్టు నమ్మకాన్ని బట్టి వాళ్ళ యేసుప్రభు మా దేవుడు కాదు, ఇది మా గొడవ కాదు, మా మతం కాదు, మా దేవుడు కాదు అనే ఫీలింగ్ అనమాట. ఆ క్రమంలో అప్పుడు నేను అనుకునేవాడిని, ఎక్కువ దేవుడు దొరుకుతారు, మీరు దేవుడికి నిజమైన దేవుడికి దొరుకుతారు. మీరు తలుపులు మూసారు, హృదయ తలుపులు తెచ్చుకున్న రోజు ఒకటి ఉంది అని చెప్పి నేను అనుకునేవాడిని. ఆ క్రమంలో ఆయన ఎక్కువ ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే బుక్ రీడింగ్ ఎక్కువ పుస్తకాలు చదువుతారు. పేపర్ ఎవరైనా ముఖ్య విషయాలు చదువుతారు. ఆయనైతే పేపర్ మొట్టమొదటి నుంచి ఎన్ని ఉన్నాయో మన పేపర్ అంతా చదువుతాడు. అనేక సార్లు తెలుసుకున్నాడు. కొంతకాలానికి అలాగే మాకు మంచి స్నేహం ఏర్పడదు. అప్పుడు ఒకసారి ఏమంటే నేను చాలా దేవుడి గురించి విన్నాను, చూశాను, పూజించాను. యేసు ప్రభు గురించి నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. ప్రాణం పెట్టినప్పుడు మీరు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారు. దేవా తండ్రికి క్షమించని అడిగారు, చూసారా? అంతకంటే గొప్పవాడు నాకు లేనాడు. అంతకంటే గొప్పవాడు లేడే దొరికాడు. అప్పుడు నేను అప్పుడు మెల్లిమెల్లిగా సువార్త ఆదించాడు. సువార్తకు సదస్సు జరుగుతున్నప్పుడు సువార్తలో ఈ గ్రేస్లాంటి కూడా వాడు ఆ రెండు సంఘాల్లో 30, 40, 50 మంది సువార్తలతో ప్రతి నెల సువార్తల బైబిల్ తరగతి జరిగేది. ఆ బైబిల్
బైబిల్ తరగతి సమయంలో ఈలోగా వారి తర్వాత మన కాలానికి ఆశ్రమం పెట్టడం జరిగింది. ఆశ్రమ సేవకులు వస్తున్నారు. తర్వాత ఈ బైబిల్ తరగతిలో ఆయన వచ్చాడండి. బైబిల్ తరగతి అంత అయిన తర్వాత నాకు బాప్తిస్మం ఇవ్వమన్నాడండి. బాప్తిస్మము ఇవ్వమన్నాడు. దగ్గర దగ్గర 30-40 మంది క్రీస్తు సంఘ సేవకుల మధ్య బాప్తిస్మం పొందాడు. ఎంత భాగ్యం! ఆ సమయంలో ఒక అద్భుతం జరిగిందండి. మరి వారి యొక్క మతాచారము కులాచారము వారికి జన్యం ఉంటాడు. జన్యం అంటారు. జన్యం ఉండదు. జన్యం ఉందండి. ఆ జన్యము ఈ 40-50 మంది సేవకుల మధ్య ఆ కాలంలో భక్తులు పొందినంటే తీసి ఆ కాలంలో వేసాడండి. కాదు తర్వాత ఆయన చెప్పాడు, సార్ ఎవరు జన్యం ఎప్పుడు తీసేదో తెలుసంటే తెలియదంట. భార్య చనిపోయినప్పుడు తీస్తారన్నాడు. ఎప్పుడంటే భార్య చనిపోయినప్పుడు తీస్తారంట పురుషుడు. సరే ఆయన ధైర్యం కూడా తీసివేసి దేవుడు నాకు దొరికాడు, నా పాప క్షమాపణ దొరికింది, రక్షణ దొరికింది, ఆత్మను కాపాడుకున్నాను, నా దేవుడు ప్రభు గొప్పవాడని. ఇంకా పాత జీవితంలో ఏది ఉండకూడదు, పాత జీవితంలోనే ఏది ఉండకూడదని ఆయన తీసుకోవడం జరిగింది. తదుపరి భర్త నడిచిన మార్గంలో భార్య కూడా కొంతకాలానికి వచ్చాడు. వృద్ధ దంపతులకు రక్షణ భాగ్యం దొరికిందండి. ముందుగానే సర్వేశ్వర గారు ప్రభువును నిద్రించారు. ఆఖరి నమ్మకం అన్నారు. మా చేతుల మీదుగానే ఆ యొక్క పుణ్య కార్యము అంత్యక్రియ సమాధి కార్యం జరిగిందండి. తదుపరి ఇందిరమ్మ గారు ఆమె జీవితకాలం నమ్మకం పొందండి. జీవితకాలము నమ్మకం పొందండి. రక్షణ కాపాడు ఉన్నాడు. 3 లక్షల వారు ప్రభువును నిద్రించారు. ఆమె కూడా ఆ పుణ్య కార్యము ఆ సమాధి కార్యము భక్తుల చేతి మీదుగా చాలా ఘనంగా జరిగింది. ఏమండి, ఇప్పుడు మన ఆ యొక్క సమాధి కార్యక్రమంలో దాని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పానండి. దాని పేరు ఇందిరా గాంధీ పేరు పెట్టుకున్నారండి. ఎందుకంటే ఇందిరా గాంధీ గారు పరిపాలించే సమయంలో వారందరూ కాంగ్రెస్ పార్టీ వారు. ఆ పార్టీలో ప్రముఖ కుటుంబం అన్నమాట. ఆ నాయకుడు వచ్చినప్పుడు ఆతిథ్యం కూడా ఇచ్చే కుటుంబం కనుక వారు ఆమెకు ఇందిరా పేరు పెట్టారు. ఈ సమాధి కార్యక్రమంలో మాట చెప్పానంటే ఇందిరా గాంధీ గారు చనిపోయారు. ఇప్పుడు ఇందిరా గారు కూడా చనిపోయారు. వీళ్ళిద్దరూ ఎవరు ఆత్మను కాపాడుకున్నారు మీరే చెప్పాలి. ఇందిరమ్మ గారు ఎవరంటే ఈ ఇందిరమ్మ రక్షణ అంటే ఎంత భాగ్యం చూడండి. ఆమె దేశాన్ని పరిపాలించి మంచి సేవ చేసి చనిపోయి తనకేం సంపాదించుకోలేదు. ఆత్మ రక్షణ లేదు తనకే. ఉన్నాడే లేదు. ఈ ఇందిరమ్మ బైబిల్లో మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? అంటే లోకమంతా సంపాదించుకోవాలి,
ఎంత జమీందారుగా, ఎన్ని నాయకులు, ఎంత పరిపాలన, ఎంత ప్రభుత్వం, చక్రవర్తులుగా కానీ, ప్రధానులుగా కానీ, ముఖ్యమంత్రులుగా కానీ, ఎంత హోదాలో వారు జీవించిన, ఎంత సంపాదించుకున్నా ప్రభువు నమ్మి భక్తులు పొందకపోతే వారి ఆత్మకి ఏమి సంపాదించుకోలేదు. రాత్రి ఏమే ప్రాణం పోగొట్టుకోవడానికి అర్థం ఏంటంటే ఎంత ఉన్నా ఏమన్నా ప్రాణం అంటే ఆత్మ. ఇక్కడ ఇంగ్లీష్లో అది శరీరానికి ఫ్లెష్ అంటారు కదా, ఫ్లెష్. ఆత్మ ఏమన్నారు చెప్పండి? సోల్, ఫ్లెష్, సోల్ అంటే శరీరము, ఆత్మ. ఇప్పుడు ఈ ప్రాణం అనే మాట సోల్ అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. అంటే ఆత్మను కాపాడకపోతే ఇంత ప్రపంచమంతా సంపాదించిన నీకు లాభం ఏంటి? అదే కాదు, ప్రపంచమంతా సంపాదించి నీకు లాభమా లేదు. ప్రపంచమంతా సంపాదించుకోకపోతే ఏమి లేకపోయినా నీ ఆత్మను కాపాడుకుంటే నీకు లాభం. ఇప్పుడు ఏది ప్రాముఖ్యమో? ఆత్మరక్షణ. ఏంటంటే అందుకే ఇందిరమ్మ గారి వరకు ఆ విధంగా చెప్పాలన్నమాట. మన నాయకుల ఇందిరాగాంధీ కంటే ఈ రక్షణ పొందిన ఇందిరాగాంధీ గొప్ప. ఎందుకంటే తన ఆత్మను కాపాడు కనుక 97 అంటే మన రక్షణ ఆఖరి వరకు కాపాడుకోవాలంట. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన పాత్ర ఏంటంటే మన కాంతమ్మ గారి స్నేహితురాలు, ఇద్దరు మంచి స్నేహితులండి. ఇందిరమ్మ గారి నాన్నగారు బాప్తించేది, సహోదరి నేను బాప్తించేది. ఇద్దరు మంచి స్నేహితులండి. ముందుగా ఇందిరమ్మ గారి వయసుని బట్టి ముందుగా ప్రభులో రక్షణ కాపాడుకుని ఆత్మను దేవునికి అప్పగించుకున్నారు. మన సంఘం ద్వారా ఒక వృద్ధ దంపతుల యొక్క ఆత్మలను దేవుడికి అర్పించాం. దేవుడికి అర్పించాం. అంతకంటే గొప్ప పని భూలోకంలో వేరొకటే ఉన్నాడే. ఎందుకంటే ఆత్మ నిత్యము, ఆత్మ యేసు ప్రభువు అంటారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో और 66 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మ నిత్యం అంటే ఈశ్వరుడు చెప్తున్నారు. నిత్యం ఉండేది ఆత్మ, శరీరము కేవలం నిష్ప్రయోజనము. 70-80 సంవత్సరాలు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు 90 అధిక బలం. ఎందుకంటే కనుక ఇటువంటి విషయాలన్నీ బైబిల్లో దాచిపెట్టి వచ్చాడు. ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ఆత్మను ఈ ఆరాధన ఎందుకు, ప్రభుని ఎందుకు నమ్మాం, ఎందుకు బాప్తిసం పొందాం, ఎందుకు క్రీస్తు సంఘంలోనే ఆరాధిస్తున్నాం, ఇదంతా ఆలోచించినప్పుడు ఆత్మ రక్షణ కొరకే. ఎందుకంటే ఆత్మరక్షణ కొరకే. అది మనం మధ్యలో ముద్ర పడవలసిన అవసరాలు ఉన్నాయి. లోకంలో ఎన్ని పనులు చేసినా, ఎంత గొప్ప స్థితిలో ఎంత విద్యావంతుడైనా, ఎంత నాయకుడు
తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన సంగతి రాజ్యము నమ్మదగినదియు పూర్ణానికి కారణకు యోగ్యమైనదేనన్నది అట్టి వారు నేను పాపి అంటే పాపిన దేవుడు ఒప్పుకోవాలి. ప్రతి మానవుడు ప్రభుత్వ కారణం ఒప్పుకోవాలి. కాబట్టి పాపులను రక్షించుటకు ఏంటంటే లోకస్ వార్త 19:10 దేవుడు స్వయంగా మాట్లాడతాడు. 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడని అతను ఈ పథకాలు పొట్టి జగ్గయ్య ఎవరు? ధనవంతుడు. రెండవ చూడండి, అతను బహుగా ధనవంతుడు ఉన్నాడంటే దాని కూడా పోతుడు ఇదిగో స్వర్గం కొద్ది దారుడు ధనవంతుడైనా ధనవంతుడు వేసుకోవడం అక్కర్లేదండి. ధనవంతుడికి ఆత్మ లేదా? ధనవంతుడికి ఆత్మ ఉండదా? మంచిది కదా. మరి ఆత్మ రక్షణ వద్దా? రక్షణ వద్దా? ఎప్పుడు లోక రక్షకుడు చెప్తాడు. అంటే సామాన్యుడికి ప్రభు కావాలి, ధనవంతుడికి ప్రభు కావాలి, నాయకుడికి ప్రభు కావాలి. ఎందుకంటే వారికి ఆత్మ ఉంది. ఆ ఆత్మ రక్షించబడాలి. ఆ ఆత్మ రక్షించబడాలి. ఇప్పుడు మనకు దొరికిన భాగ్యం చదువుతాం. మొదటి పేరు పత్రిక, పేరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8 మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన బంధువులారా చూడక ఏం చూసు మన ఇష్టం చూసామంటే చూడకుండా కదా, చూడకుండా విశ్వసించు మీ విశ్వాసములు బలములు అనగా ఆత్మరక్షణ. విశ్వాసం బలమేంటండి? ఆత్మరక్షణ దొరికిందా? అంటే అర్థం తెలుసండి. భాగ్యవంతులు, ధనవంతులు, ఆత్మరక్షణ పొందాలి. ఎవరండి? యాకోబు పత్రిక 2:5 2:5 ఈ లోక విషయంలో నా ప్రియ సహోదరులారా ఆలోచించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. ప్రభు నమ్మని వాడు ఎవరండి? దరిద్రుడు. నమ్మని వాడు ప్రభు నమ్మని వాడు ఎవరండి? దరిద్రుడు. కోటీశ్వరుడే. పెద్దలు కాడమే, కావాలనే, పదవులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, లక్షల జీతాలు ఉన్నాయి, కానీ దరిద్రుడే. ఏంటంటే ఈ మాట ఏమైనా అర్థమైంది? లోపల ఎవరు చూడండి. ధనవంతులు ఎవరు? ఈ దరిద్రులైన వారిని విశ్వాసములు భాగ్యవంతులుగా, తనను ప్రేమించిన వారికి తాను వర్గాన్ని రాజుడు వారసులుగాను ఉండు దేవుడు ఏర్పరచుకోలేదా? రక్షణ దేవుడు ఏర్పరచు నేను నన్ను భాగ్యవంతులు, పరలోక ఆస్తికి వారసులు. పరలోక ఆస్తికి అక్కడ వరకు చూడగలుగుతున్నావా నువ్వు? నేను ఎక్కడి వరకు? మనకి ఎక్కడి వరకు? పరలోక ఆస్తి వరకు చూడగలుగుతున్నావా నీ మనసు?
దరిద్రుడు పరలోకం నుండి హక్కు లేదండి. దరిద్రుడు పరలోకం నుండి హక్కు. ఎవడ దరిద్రుడు? అది ధనవంతుడు దేవుడి దగ్గర దరిద్రుడు. ఏమీ లేదు, మనము భాగ్యవంతులు డబ్బులు నమ్ముకున్నాం కదా. ధనవంతుడికి పరలోకంలో చూడలేదండి. ఒక ధనవంతుడు వస్తాడు ప్రభు దగ్గర. వచ్చిన తర్వాత ఆ రోడ్డు ప్రయాణం చేస్తాడు శిష్యులతో. పరిగెట్టు రోడ్డు మీద మాటలో పడిపోయాడు. రోడ్డు మీద ప్రభు నిత్య జీవం పొందాలి, నేనేం చేయాలని చెప్పాడు అన్నాడు. ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటిస్తున్నాడు ఆయన అడిగాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా? బాధ్యుడి చేయి పాటిస్తున్నాడు బాబు అన్నాడు. సరే అమ్మేశ్వరుడు. ఓకే, అయినప్పటికీ నీకు ఒకటి కొలువుగా ఉంది. నీకు ఒకటి కొలువుగా ఉంది. నీవు పిసినారోడు. అది ఏంటంటే పిసినారోడు, డబ్బు పిచ్చాడు. ఏం పిచ్చాడు? డబ్బు అంటే మన భాషలో ఎంగిల్ చేతితో కాగి కూడా కొట్టడం అంటారు కదా. అంటే ఈ మెతుకు ఊడిపోతేమో చేతి మెతుకు ఊడిపోతేమో అంటే డబ్బు పిలిచి కృష్ణార్థ అనుభవగట్టాలని అది కనపడాలి ప్రభులో. నీకు ఒకటి కొలువుగా ఉంది. నీ ఆస్తి అన్ని పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, నిత్య జీవం పొందుతావు, పరలోకం వస్తావు. ఎందుకంటే ఎవరైతే నిత్య జీవం ఇవ్వగలరో, ఎవరైతే పరలోకానికి అధికారో ఆయన దగ్గరికి వచ్చి అడిగాడండి. ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు. యేసుప్రభువు ఏమన్నాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారి పరలోకంలో చోటించే ఆయనే. పరలోకంలో చోటించే ఆయనే. ఎవరంటే పరలోకంలో ఉండే అధికారం ఎవరన్నా అని వచ్చాడు అడిగాడు. ఆయన చేయమని చేయాలి కదా. నన్ను వెంబడించు. నీ మనసు ఎక్కడ ఉంది? దాని మీద ఉంది, ఆస్తి మీద ఉంది. నీ నమ్మిక ఆస్తి అది అమ్మేసి పేదలకు ఇచ్చి నువ్వు అడుక్కో అంటే నువ్వు అడుక్కో, అవి పదకొండు ఏడాలి. నన్ను వెంబడించు. ఏంటంటే నన్ను వెంబడించాడు. అంత భాగ్యం, అంతకంటే భాగ్యం. దేవుడు సైకిల్ పిలుస్తాడంటే, దేవుడు సైకిల్ పిలుస్తున్నాడంటే పదకొండు దేవుడు ఎవరంటే పరలోకించిన దేవుడు, ఈ ఆశించిన దేవుడు పిలిచాడంటే మరి రావాలదా? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఏం వదులుకొని నిత్య జీవాన్ని ఇచ్చే ఆయన వచ్చి ఆయన చేయమని పని చేయలేక ఆస్తిని వదులుకోలేక నేరుస్తూ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆ ధనవంతుడు దేవుని దగ్గర ఏమై అన్నాడు? దరిద్రుడై ఉన్నాడు. ఏమైనాడంటే అదవుతుందా మీకు కాదు. ధనవంతుడు ప్రభు దగ్గర ఏమై అన్నాడు? మరి అతను ఆస్తిని పేదలకు ఇచ్చి వెంబడిస్తే ధనవంతుడై ఉంటాడు. ఆధారంగా పదవిధానం ఏమండి కనుక మనము ధన్యులమై ఉన్నాం. రోమియోలు రాసిన పత్రిక లోకనాలుగులో చెప్తారు, చూద్దాం. రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 చూద్దాం. సహోదరులారా,
ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనైనది. రక్షణ పొందిన వారి వరకు ప్రార్థించాలని సత్యం చెప్పాలండి. అది మన బాధ్యత. మన కుటుంబాలు కానీ, మన సమాజంలో కానీ, మన బంధువుల్లో కానీ ఎవరు రక్షణ పొందవారు ఉంటే వారికి ప్రార్థన చేయాలి, సత్యం చెప్పే ప్రయత్నము చేయాలి. కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేలీయుడు 12 గోత్రాల్లో ఒక గోత్రం. ఇశ్రాయేలీయులు అప్పుడు తిరగబడుతున్నారు యేసుప్రభు మీద, సువార్తికుల మీద, సంఘం మీద. అందుకని వారి రక్షణ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. వారి రక్షణ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఎంతమంది రక్షణ పొందాలి? అందరూ. ఎంతమంది అంటే తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:4 చెప్తారు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారి ఉండవాలని ఇచ్చుచున్నాడు. ప్రభు కోరిక ఏంటంటే ఎంతమంది రక్షణ? మనుషులందరూ. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడండి? ఇశ్రాయేలు రక్షణ పొందవలనని ముందు వారికి రక్షణ కావాలి. ఎవరి మధ్యన ప్రభు శిలువ మరణం పొంది సమాజం తిరిగి లేచాడో, ఎవరి మధ్యన సువార్త ప్రకటించబడిందో, ఎవరి మధ్యన సంఘం స్థాపించబడిందో వారికే నమ్మలేదంట. ఇశ్రాయేలుగా ఇప్పటికే నమ్మలేదంట. ఇప్పటికీ నమ్మలేదండి. వారి గురించి ఏం చెప్తున్నాడు? 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నారు. ఎవరంటాడు? దేవుడు కావాలంట, మహాభక్తులు ఉందంట ఇశ్రాయేలీయులు. నేను శాసించను అంటాడు. చాలా గొప్ప భక్తులు, దానికి గొప్ప విశ్వాసం వాడు అని అంటూ ఒక మాట చెప్తున్నాడు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏంటంటే లోకంలో ఇప్పుడు మత్స్యాలు ఉన్నాయండి. మనకంటే ఎక్కువ భక్తులు ఉంటారు. క్రీస్తు సంఘం వారికంటే ఎక్కువ భక్తులు ఉంటారు. చాలా ఆసక్తిగా ఉంటారు. అందరమా? కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది. అది ఇశ్రాయేలీయులు వారి ఆసక్తి విశ్వాసము వాక్యానుసారమైనది కాదు. ఎవరికి మత్స్యాలను చూస్తే వారి విశ్వాసము, వారి ఆసక్తి వాక్యానుసారము కాదు. లోకము మనందరికీ భక్తి ఉంటారు. అన్యులు వారి ఆసక్తి వల్ల దేవుడు కావాలి. కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది, దైవానుసారమైనది, దైవ సిద్ధానుసారమైనది, దేవుని వాక్యానుసారమైనది కాదు అని చాలా ప్రజలు కొరకు అని మాట్లాడుతారు. ఇప్పుడు మనం ఎవరు? ఆసక్తి పరులమే. దైవ జ్ఞానానుసారం ఉందా? దైవ జ్ఞానానుసారం కాదు, లేకుండా ఎలా ఉన్నారు వీళ్ళు? అదే కావాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్ అది. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే ఇప్పుడు అది గమనించాలి. మనం పౌరులుగా గమనించాలి, మనం కూడా గమనించాలి. మన కుటుంబంలో ఒక శుద్ధి పూజ చేసేవాడు ఉన్నాడా? మరి ఆసక్తి పనులు, భక్తి పనులే, కానీ దైవ జ్ఞానానుసారము కాదు. ఆసక్తి పనులు ఉన్నారా? మరి భక్తి పనులే, ఆసక్తి పనులే, కానీ దైవ జ్ఞానానుసారము కాదు. అనగా వారు దేవుని నీతి నెరుగక, అది ఇశ్రాయేలీయులే దేవుని నీతి ఎరగకపోతే కానీ అన్యుడికి అదేంటి? వారట ఇశ్రాయేలీయులట వారు దేవుని నీతిని ఎరుగక
తమ స్వనీతిని స్థాపించుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఒక మనుషుడు, ఒక పాపాత్ముడు నీతిమంతుడు ఎలా తీర్చబడతాడు? వీరు దేవుని నీతికి లోబడలేదు అని అన్నాడు పౌలు గారు. ఏంటో నీతి? దేవుని నీతి ఏంటి? ప్రభు త్యాగమండి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ అధ్యాయము 9వ వచనంలో ఎలా నీతిమంతులు అవుతాడు? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడు. లోకమంతా ఇశ్రాయేలుతో సహా లోకమంతా దేవుడు ఉగ్రతలు ఉన్నారండి. ఎలా నీతిమంతులు అవుతారు? రక్తంలో కడగబడి అనే మాట మర్చిపోకండి. మరి ఇప్పుడు ప్రభు అవసరమా? రక్తంలో కడగబడి యశ్వరం అవసరమా? సువార్త అవసరమా? సంఘం అవసరమా? మరి లేకుండా ఎలా నీతిమంతులు అవుతాడు? ఇప్పుడు మన ఎవరు పాపాత్మలో నీతిమంతులమా? మూడో వచనంలో దేవుని నీతికి లోబడలేదు అన్నారండి. దేవుని నీతికి లోబడలేదు అంటే ప్రభు చిత్తానికి లోబడలేదు, సువార్తకి లోబడలేదు, పాపని ఒప్పుకునే స్థితి వాడికి లేదు, పాప క్షమాపణ పొందే అర్హత పోగొట్టుకున్నాడు అని చెప్పడం. 5వ వచనం 4 విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం నమ్మిన వారు క్రీస్తు ధర్మశాస్త్రం సమాప్తి చేసేసాడు. విశ్వసించేవాడు క్రీస్తు నమ్మి క్రొత్త నిబంధన ప్రకారం సువార్తలో కూడా రక్షణ పొందాలి. అంతే. ఇంకా వేరే మార్గము నీతిమంతులకు ఇచ్చే భాగ్యము వేరేగా లేదు. ఇక 5 ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చేవాడు దాని వలనే జీవించునని మోషే వ్రాయిస్తున్నాడు. అయితే విశ్వాస మూలముగా నీతి ఇలాగ చెబుతున్నది, ఎవడు లోకము పరలోకములో ఎక్కిపోవును అనగా క్రీస్తుని కిందికి తెచ్చును, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమో చెబుతున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏది కావాలి మానవుడు? ఇప్పుడు ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే అపోస్తలులు ప్రకటించిన సువార్త, అపోస్తలులు ప్రకటించిన సువార్తే మానవుడికి మూలము, ఇంకేమి కాదు. దీనివల్ల మానవుడు రక్షించబడలేడు, నీతిమంతుడిగా తీర్చబడే అవకాశమా లేదు. ఎనిమిదవ వచనం అదేమని చెబుతున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది అని, అది మేము ప్రకటించిన సువార్త వాక్యమే, సత్యవాక్యమే. సత్యవాక్యం ఏంటంటే సత్యవాక్యం ఏంటి? రక్షణ సువార్త. ఎపిసోడ్ 1:13 చెప్తున్నాడు. సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి కానీ ఆత్మచేత ముద్రించబడిన వారై ఉంటారు అన్నాడు. రక్షణ సువార్త కాదు ఇక్కడ చెప్పబడినటువంటి
విశ్వాస వాక్యం అనే మాటకి రక్షణ సువార్త. రక్షణ సువార్త అందకుండా వినకుండా లోపడకుండా ఒక పాపి అతను నీతిమంతుడిగా తీర్చబడే అవకాశమా లేదు. నీతిమంతుడు నిత్య జీవానికి అర్హుడు. నీతిమంతుడు నిత్య జీవానికి అర్హుడు. ఎక్కడెక్కడో తొడగొంటావేంటయ్యా అన్నాడు ఇక్కడ పౌలు. ఎక్కడెక్కడ తడవలసిన అవసరం లేదు. వాక్యం నీ దగ్గరగానే ఉంది. సువార్త నీ దగ్గరగానే ఉంది. సువార్త నీ దగ్గరగానే ఉంది. అందరూ చెప్పండి అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి వృద్ధుల్లో నుండి ఆ లేఖనని నీ హృదయం వద్ద విశ్వసించేయడా నీవు రక్షించబడదు. సువార్త ద్వారా యేసు ప్రభు అని ఎవరండి ప్రభు అని దేవుడని యేసు ప్రభుని ఒప్పుకొని ఆ సువార్త విని నీ హృదయం ముందు పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు అప్పుడు నీవు రక్షణ పొందిన వారి స్థానంలోనికి వస్తున్నావు అని చెప్పి ఒక క్లియరెన్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. నీవు రక్షించబడాలి. ఆ మాట చాలా ప్రాముఖ్యమండి. నీవు రక్షించబడదు ఏంటంటే ఏం కావాలి మానవుడు? ఇప్పుడు రక్షణ తప్ప అన్నీ కావాలి. ఏం కావాలంటే రక్షణ తప్ప అన్నీ కావాలి. ఇప్పుడు మా దేవుడు ఏమన్నాడు? నీవు రక్షించబడదు. అది ఆయన దేవుడి దగ్గర నుంచి అది కావాలి. దేవుడి దగ్గర నుంచి అన్నీ కావాలి. రక్షణ మాత్రం వద్దు. కానీ మనము నీవు రక్షించబడదు అని దాంట్లో ఉన్నావాడే అదే మహాభాగ్యము. అదే మహాభాగ్యము. పదవచనం ఏదనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయములు విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలిగినట్లు హృదయపూర్వకం జరగాలంట. హృదయంలో జరగాలంట. పై మాటలు కాదు. మనుషులు మెచ్చుకునేది కాదండి. మనుషులు మెచ్చుకునేది కాదు. నీ హృదయంలో జరగాలంట. ఒక క్రియ, విశ్వాస క్రియ. సువార్త నీ హృదయంలో వెళ్ళాలంట. సువార్త ముద్రించబడాలంట. నువ్వు పరిపూర్ణంగా నేను పాపిని, నా కొరకు ప్రభు మరొక శిలువలో మరణించి సమాధి తిరిగి లేచారని ఆ సువార్త ముద్ర పడాలంట. అట్టి వారే జీవితకాలం నిలబడగలరు. అదే ఇంద్రామ గారు చెప్తే మీకు అట్టి వారే జీవితకాలం నిలబడగలరు. హృదయం ముందు విశ్వసిస్తే. విశ్వాసం ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు హృదయంలో పై కాదండి. గడవకి నిలబడలేదండి. పై భక్తి అయితే గడవకి నిలబడలేదండి. ఏమండి? ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో సిగ్గుపడని లేఖనము చెబుతుంది. ఏమండి? ఇవాళ లోకమంతా దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? దూరంగా ఎందుకు వెళ్ళిపోతుంది? సువార్త లోపట్లేదు. దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? సిగ్గుపడతారు. ఏమంటున్నారంటే ఏంటి సిగ్గు? ఇప్పుడు సిగ్గేంటి? ఆయన దగ్గర ప్రార్థన ఒప్పుకోవాలి. అదే రక్షణకి ఏంటంటే గౌరవం ఆయన దగ్గర సువార్త యేసుక్రీస్తు నా పాపము నిమిత్తం అడ్డొచ్చింది. సువార్త మొదటి పాదమే యేసుక్రీస్తు నా పాపము మృతి పొంది సమాధి చేయబడి లేక ప్రవక్తిని లేచారని వినాలి, నమ్మాలి, వారి మనసు పొందాలి, ఒప్పుకోవాలి. నేను దేవుని కుమారుడు యేసు ప్రభు అని, నేను పాపిని సిగ్గుపడుతున్నాడు మానవుడు. సిగ్గుపడుతున్నాడండి. నిజంగా విశ్వాస సిగ్గుపడడు అన్నాడు. ఏమండి? మనం ఏం ఒప్పుకున్నామండి? ఒప్పుకున్నా ఇక్కడ
11వ వచనం ఏమనగా ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు సిగ్గుపడ్డాడు లేఖనం చెబుతుంది. మనకు ఎవరు ఇప్పుడు నిజమైన విశ్వాసం లెక్క పాపని ఒప్పుకోవడం సిగ్గుపడలేదు మనం. ఆయన విశ్వాసం పరిపూర్ణం ఉంది నాకు అంటే నువ్వు ఒప్పుకోలు తీసుకోవాలి, ఖచ్చితంగా ఒప్పుకోలు దేవుడితో ఒప్పుకోవాలి. ఇప్పుడు పాపలని నా కొరకు నా పాపాలు నేను మరణించానని సమాజ తిరిగి లేచారని ఒప్పుకోవాలి. సిగ్గుపడ్డాడు ఏ లోకం అందుకే రావట్లేదండి, సిగ్గుపడిపోతున్నాను. ఒక ప్రక్కన అది, రెండో ప్రక్కన కులమాట మతం అంట. కుల మార్పు మతం మార్పు అంటారా సిగ్గుపడతారట. ఏం మారాలి ఇప్పుడు? కులమా మతమా మనసా? మాట మీరు ఎవరికైనా చెప్పారా? కుటుంబం మీ కుటుంబాల్లో చెప్పారా? ఇక మా పక్కన పక్కన చెప్పుకోండి కులం కన్నా ఏమంటే బాబు ఇది కులం కాదండి మతం కాదండి ఏమంటే శ్రీను బాబు గారు ఇది దైవ మార్గం అంటే ఏమంటే రక్షణ మార్గం అంటే చెప్పారు. ఆయన రక్షణ పొందారు ఏమంటే సిగ్గుపడి కులం మార్పు మతం మార్పు అంటే సిగ్గుపడేవాడు ఎప్పుడు కూడా విశ్వాసగా జీవించలేడు. అతను ప్రభు చెంతకు చేరలేడు, ఆ రక్షణ భాగ్యం పొందలేడు, నీతి మంత్రుడు ముద్ర వేసుకోలేడు. ముద్ర పడాలండి. మన రోజు ముద్ర తెలుసా? పాప క్షమాపణ ముద్ర, రక్షణ ముద్ర, దేవుని కుమార్తె కుమారుని ముద్ర, పరలోక ఆస్తికి వారసుడైన ముద్ర. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ముద్ర లేకపోతే ఏం చెందండి, ముద్ర లేకపోతే ఏం చెందండి. ప్రభుత్వం వారు పట్టాలు ఇస్తున్నారండి, దాని మీద అధికారి ముద్ర ఉండాలి, సంతకం ఉండాలి. లేదంటే ఆఫీసులో కొన్ని వేల మా ప్రింట్ చేసి పత్రికలు ఉంటాయి, పట్టాలు ఉంటాయి, కొన్ని వేలు ఉంటాయండి. అక్కడ ఆఫీసులో ప్రింట్ చేసిన ఆ యొక్క స్థల పట్టాలు ఆ కాగితం తెచ్చుకునేలో ఎవరికైతే ఉందో ఆ పేరు మీద అతను సంతకం పెట్టి ముద్రేసి ఇస్తాను. కానీ అది ఆ స్థలానికి హక్కుదారుగా చెందే అవకాశమా లేదు. మన రూపాయి నోటు ఉంది, ఒక ప్రక్క ముద్ర రెండో పక్క లేకపోతే ఒక ప్రక్క ముద్ర ఉండి రెండో పక్కనే చెబుతుందా? నీ మీద ఏముండాలట, నీ మీద ఏముండాలట ముద్ర. ఇందాక చదివింది అదే మన చదువులో ఒకసారి ఎఫెసీయుల రాసిన పత్రిక 1:13 చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచేటప్పుడు అర్థం ఏం తెలుసంటే బాప్తిస్మం పొందని అర్థం, పొందేసాడని అర్థం. విశ్వాసం ఉంచాడంటే వెనకెళ్ళాడు కాదు, ఆగడం కాదు, ఇక బాప్తిస్మం పొందాడు లెక్క. బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఏం జరుగుతుంది? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఏంటండి ఏ ముద్ర? పరిశుద్ధాత్మ ముద్ర. ఏమని? క్రీస్తు రక్త ముద్ర. ఏమని? ఈమె పాప క్షమాపణ పొందింది ఈయన. ఒకటి. రెండో ముద్ర నీకు దేవుని కుమార్తె ముద్ర, కుమారుడు ముద్ర. చూడండి. మూడవది పరలోక ఆస్తికి హక్కుదారు ముద్ర, పట్ట. కావద్దండి అడదా? మనం ఇక్కడ చిన్న నిమిషాలు ఆలోచిస్తున్నాం. మనం నేను ప్రభు నమ్మా, నాకు ఏం జరిగింది, అన్ని కష్టాలే, వ్యాధులే, బాధలే అనుకున్నాం. నీ మీద రక్షణ ముద్ర, పాప క్షమాపణ ముద్ర, కుమారుడు కుమార్తె ముద్ర, పరలోక ఆస్తి వారసుడి ముద్ర. రోమ 17 ఎలా పడుతుంది? కాగా వినటం వలన విశ్వాసం కలుగును,
వినుట క్రీస్తునికి వచ్చిన మాట వలన. ఇప్పుడు ఎవరి మాటలు కావాలి? ఎవరి మాటలండి? లోకానికి ఎవరి మాటలు మనకు దొరికాయా? మొదలు పడ్డదా? వీళ్ళు విశ్వాసం కలుగును వినుట క్రీస్తునికి వచ్చిన మాటలు. ఏంటో మాటలు చెప్తారా? క్రీస్తు గురించి మాట్లాడి క్రీస్తుని గురించి మాట్లాడి చెప్పండి. క్రీస్తు నా పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖన ప్రకారము మూడవ దినమున లేపబడెను. అదే క్రీస్తుని కూర్చిన మాటలు. అవి లేకపోతే రక్షణ లేదండి. దేవునికి మానవ సంబంధము లేదండి. పరలోక ముద్ర, రక్షణ ముద్ర, కుమారుడు కుమార్తె ముద్ర లేదండి. 12వ వచనం, యూదుడని క్రీస్తు భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి కృప చూపు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన నమ్మేశ్వరం ఎవరండి? ఎవరండి? లోకం ఏమనుకుంటుంది? పేదవాడు అనుకుంటున్నాడు. తెలుగులో వెళ్ళాడు కదా, యూదులు కూడా పేదవాడు అనుకున్నారు. యశ్వరుడు ఏమన్నారంటే పేదవాడు, వడ్రంగి కుమారుడు. క్రీస్తు సర్వలోకాన్ని కోరుకు చేసే ఐశ్వర్యవంతుడు. నమ్మిన వారు కోరుకు చేసిన సర్వ ఐశ్వర్యవంతుడు. ఆయన విశ్వాసం వచ్చేవాడు, సిగ్గుపడ్డాడు. అయూదుడని గ్రీసు దేశస్తులకి జ్ఞానం లేదు. ఏమంటే ఇశ్రాయేల్ ప్రజలని, ముస్లింలని, హిందువులని, అన్యులని జ్ఞానం దేవుడికి లేదు. ఒక్క ప్రభువే అందరికి. ఎంతమంది అండి ప్రభువులు? ఎంతమంది దేవుళ్ళు? ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యండి. తనకు ప్రార్థన చేయవారందరికీ ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎంతమంది అండి? ప్రభు అంటే ఏంటండి? ఒక్క ప్రభు అంటే అర్థం ఏంటండి? ఒక్కడే దేవుడు అండి. తనకు ప్రార్థన చేసేవారు అందరికీ కృప చూపేవాడండి, కోరికలు తీర్చేవాడండి, ఆత్మ రక్షించి పరలోకంలో చోటు ఇచ్చేవాడండి. ఒక్కడేనండి. ఎంతమంది అండి? ఇదేనండి. 13, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు వాడు రక్షించబడును. ప్రభు నామం ప్రార్థన చేయాలంటే వర్ష క్రమం వచ్చారు కదా. ప్రార్థన చేయాలి. ప్రభు నామం ప్రార్థన చేయాలంటే, ఆయన నామంలో రక్షణ పొందాలంటే, ఆయన ఐశ్వర్యం పొందాలంటే 14 వారు విశ్వసించని వానికి ఎట్లు ప్రార్థన చేయడు. అది నమ్మలేదండి. మరి ఆయన ఎవరో తెలియదు కదా. ఆయన ఎలా ప్రార్థన చేస్తారా? చేయదు. ఆయన ప్రార్థన చేసే హక్కు వారికి లేదు. ఒకటే వినని వాడిని ఎట్లు విశ్వసించి వినకపోతే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? ప్రకటించేవాడు పంపబడిన కదా. ఎట్లు ప్రకటించేవారు పంపబడిన కదా ఎట్లు ప్రకటించుదురు. వర్ష క్రమం చూడండి. ప్రార్థన చేయాలంటే ఆ నామం ఏంటో దేవుడు ఎవరో తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకోవాలంటే వినాలి కదా. ఆయన గురించి వినాలి కదా. వినాలంటే ప్రకటించేవాడు కావాలి కదా. సువార్తికుడు ఎవరంటే? ప్రకటించేవాడు కావాలి కదా. ప్రకటించేవాడు పంపేవాడు కావాలి కదా. ప్రకటించేవాడిని
ప్రకటించేవాడిని పంపాలట. ఎవరు పంపాలి? సంఘం పంపాలి. ఎవరు పంపాలి? సంఘం పంపాలి ప్రకటించేవాడిని. అంటే మీరు సంఘం ఏం చేయాలి తెలుసంటే, మీకు దేవుడు చిన్నాడు ఆర్థికంగా సహకరించి సేవకుని సిద్ధపరిచి పంపించాలి. సహకరించేవాడు కావాలి. ఎవరు కావాలి? పంపబోతే మరి సువార్త ప్రకటించేవాడు పంపబడాలి కదా. మరి ఎంత ఒక లైన్ క్రమం చెట్టు ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఎందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వాని పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ఎవరు కావాలి ఇప్పుడు? సువార్తకు కావాలి. ఏం కావాలి ఇప్పుడు? సువార్త కావాలి. సువార్తకి పంపడానికి సంఘం సిద్ధపడాలి. సువార్తకి పంపించడానికి సంఘం సిద్ధపడాలి. 16వ వచనం, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన వర్తమానం ఎవడు నమ్మేను అని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుకు వచ్చిన మాటల వలన. ఏమంటే సంఘం సువార్తకు పంపబడాలంటండి, సువార్త ప్రకటించాలంటండి, వినేవాడు సువార్త వినాలంటండి, విన్న తర్వాత నమ్మాలంటండి, నమ్మిన తర్వాత రక్షణ పొందాలంటండి, రక్షణ పొందిన తర్వాత ప్రార్థన జీవితం వస్తుందండి. ఇప్పుడు మనం ప్రార్థన హక్కుందా? మనకే ప్రార్థన హక్కుందా? ఈ క్రమంలో గ్రంథం చూడాలి. గ్రంథం చూస్తే 17 పైకి వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కటి ఎవరి గురించి వినాలి? క్రీస్తు మాటలు వినాలి. అది చెప్పేవాడు కావాలి. అది చెప్పేవాడు పంపించాలి. పంపించినప్పుడు అతను సువార్త ప్రకటించినప్పుడు ఒకటి వినాలి. విన్నప్పుడు విశ్వాసం అవుతాడు. విశ్వాసినప్పుడు రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన తర్వాత ప్రార్థన పొందుతాడు. పుట్టిన ప్రార్థన చేయాలి. ఎక్కడ బొమ్మలు నిలబడి ప్రార్థన చేస్తే అవదండి. చెడు లేనప్పుడు దగ్గర ప్రార్థన హక్కు మానవుడు లేదండి. బాబుకి ప్రార్థన హక్కు లేదండి. ఎవరికంటే? ఎవరికంటే? వ్యవహార 9 సాయం 37 వచ్చింది. దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగులు. దేవుడు పాపులు మా ప్రార్థన వింటాడండి. మరి ఎవరు ప్రార్థన వింటాడు? చాలా రకాల ఎవడైనా దేవభక్తుడైంది ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి ఆలకించును. మనం ఎవరు? ఇప్పుడు మనం ఎవరు? దేవభక్తులు మాట. మనం ఎవరండి? అమ్మ చెప్పండి, అర్థమవుతుంది మీకు? మనము దేవభక్తులు మాట. నిజమైన దేవుని భక్తులు మాట. నిజమైన దేవుని భక్తులు ఆయన చిత్త ప్రకారం జీవించినట్లయితే వారి మన దేవుడు ఆలకించును. వారి మన దేవుడు ఆలకించును. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మానవుడికి అవసరమా? సమాధానం చెప్పాలి. అవసరమండి. అంటే మరి ఆయన సువార్త అవసరమా? అవసరమండి. సువార్తుడు అవసరమా? అవసరమండి. వినడం అవసరమా? అవసరమండి. విశ్వసించడం బాప్తిజం అవసరమా? అవసరమండి. అవసరమా? పాప క్షమాపణ బాప్తిజం ఎందుకండి? పాప క్షమాపణ క్రీస్తులోనికి బాప్తిస్మము అంటే అర్థం. ఇప్పుడు దేవభక్తులైనా బాపులు కాదు. మన ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన దేవుడు మీరు చెప్పండి, ఆ ప్రార్థన వెళ్ళలేదని చెప్పగలరా? వింటారా? హక్కుందా? ప్రార్థన హక్కుందా? ఉంది. ఎందులో వచ్చింది? రక్షణలో. రక్షణ అంటే పాప క్షమాపణ. ప్రార్థన హక్కు కానివ్వండి. పరలోకమందున్న దేవుణ్ణి
పరలోకమందున్న మా తండ్రి అని పిలుచుకునే హక్కు. అప్పుడే అతని ప్రార్థన హక్కు. అందుకని మనము ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరమా లేదు. మణిగారు ఏ విషయంలోనూ ఎందుకని తండ్రిని అడిగే హక్కు ఎవరంటే హక్కు, ప్రార్థన హక్కు, పరలోకం హక్కు. మర్చిపోక రెండు. ఇక్కడ ప్రార్థన హక్కు లేకపోతే పరలోకం హక్కు లేదండి. ప్రార్థన చేసే హక్కు లేకపోతే పరలోకం ఎక్కడ వెళ్తారంటే ఈ ప్రార్థన ఎక్కడో తీసుకెళ్తుంది ఏంటంటే భౌతిక ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు రెండు. ఈ ఒక్క మాట ఇలా తీసుకుంటే పాపికి ప్రార్థన చేసే హక్కు లేదు. పాప క్షమాపణ వరకు క్రీస్తు సువార్త బట్టి పాపాలు పట్టుకొని ప్రార్థన పొందినవాడు అతడు ప్రార్థన హక్కు కలిగిన వాడు, పరలోక హక్కు పొందినవాడు. ఇది జీవితకాలం కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. అంటే ప్రార్థన హక్కుని పట్ట ఇచ్చాడు దేవుడు. ఏం చేయాలంటే డిగ్రీ ఇస్తారు కదా పిల్లలు చదువుకున్న తర్వాత, ఏ డిగ్రీ పాస్ అయిన పట్ట అది అతని జీవితకాలం పనిచేస్తుంది. ఆ పట్ట, ఆ యొక్క డిగ్రీ పట్ట. ఇప్పుడు రక్షణలో దేవుడు ప్రార్థన హక్కు పట్ట, పరలోకపు హక్కు పట్ట. మరి నిర్లక్ష్యం చేయొచ్చా? అంతా చదివేసుకునే ఏమా జ్యోతి చదివేసి డిగ్రీ పట్టాలు తీసి ఆయన బట్టి ఇంటికి చూపెడతావా? ఎంత జాగ్రత్త అంటే రక్షణ ఏం చేద్దాం? ఏం చేద్దాం? కాపాడుకోవాలి. ఇదిగోండి బంగారు తల్లి కాపాడు, బంగారు తల్లి జీవితకాలం కాపాడు. ఎంతకాలం అంటే ప్రార్థన హక్కండి. దానికి భర్త గారు చనిపోయిన తర్వాత భర్త గారు ఉండగా చాలా సింపుల్ జీవితం అండి. చిన్న కుటుంబం ఏమంటే ఆ భార్య భర్త ఇద్దరు కూడా ఆ రోజు పాతగా 20 తెచ్చుకుని దాంట్లో తృప్తిగా బ్రతికోరు. ఏ ఒక్క రూపాయి కూడా నిలవలేదు, అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. పిల్లలు భర్తగా చనిపోయి దాని గతి ఏంటి అంటే ఈ భర్తగా చనిపోయే లోపల వారు పెంచుకున్న తన కుమారుడు మానవుడు అందొచ్చాడు. అందొచ్చి ఏం చేయాలంటే దానికి ప్రత్యేకంగా ఇల్లు తీసి దానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ఒక మనుషులు పెట్టి దానికి ఏ సదుపాయాలు కావాలి అన్ని చూడడానికి మానవుడు దేవుడు సిద్ధపరిచాడు. తన ప్రార్థన ప్రతిఫలం ఉందా లేదా? భక్తులు ప్రార్థన నా బతికేయడం ప్రార్థన చేసుకోదే దాచిపించాడు ఆయన లేదా? వాడి పేరు సుబ్బు అండి, సుబ్బు మనోడు. దానికి అందొచ్చాడు నాన్నవాడి ప్రేమ దత్త కూడా తీసుకున్నారు. కొడుకు లేక మనోడు కాదు, అమ్మమ్మ దత్త తీసుకున్నారండి. కొడుకు లెక్క నిజంగా కన్నకొడుకు కంటే ఎక్కువ చేసాడండి. ఎందుకంటే ఆమె రక్షణ ఏం చేసింది తెలిసిన ప్రార్థన హక్కు సంపాదించుకుంది. ఆ ప్రార్థన హక్కులో తన పోషణ తన మనవుడు ఏర్పాటు చేసాడు దేవుడు. జమీందారులో బ్రతికిందండి ఆఖరి వరకు. జమీందారుగానే వెళ్ళిందండి. పట్టణానికి హక్కుదారే వెళ్ళిందండి. ఇప్పుడు విశ్రాంతిలో ఉందండి. నేను ఖచ్చితంగా బలంగా చెప్పగలమండి. చెప్పగలవా? ఆ సువార్తలో ఉన్న ఆ రక్షణలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉన్న విలువ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే పరలోక హక్కు వరకు తీసుకెళ్తుంది. మనం చిన్న విషయాలు ఆలోచించద్దండి. తీర్చడానికి రెడీగా ఉన్నారండి. ప్రతి విషయంలో ప్రార్థించండి. విషయంలో నాకు ఒక పెద్ద ప్రపంచ సువార్తికురాలు వచ్చి ప్రార్థన చేసింది. నాకు తెలుసా మీకు? నాకు
మా జ్యోతమ్మ కూతురండి అందరిగా ప్రార్థన చేస్తాను. నేను ఎందుకు భయపడతాను? ప్రార్థన చేస్తాను కదా అంటుందండి ఆ కుటుంబం. ఇప్పుడు వచ్చింది అది తాతగారు కాపాడండి ఆరోగ్యం అంటే ప్రార్థన చేసింది చిన్న బిడ్డ. అలాగా మరి ఆనందంగా బతుకుతున్నారు ప్రార్థన జీవితం కలిగి. ఏముండాలి ఎందుకంటే ఏముండాలి నీకు? ప్రార్థన జీవితం ఉండాలి. ఏ జీవితం ఉండే? ప్రార్థన జీవితం. ప్రార్థన హక్కు ఉందని నీవే మర్చిపోతే అలాగా. ఇవాళ ఉసురు కూడా వస్తారు ఆరాధనకి. ఆరాధన లేకపోతే ప్రార్థన హక్కు లేదండి. ఇది ఆజ్ఞ అండి. ఇదేంటంటే ఆజ్ఞ. అక్కడ యోహాను సువార్తలో మనం ఏం చదవండి? ఆయన చిత్త ప్రకారం జీవించిన వాడు. అదే ఏంటంటే ఎవరు ప్రార్థన హక్కుదారులు? మరి ఒకసారి చిత్తమేంటి వేళ ప్రభు చిత్తమేంటి? ఆయన బాధలకి పిల్లలుగా ఉండాలి మనం. ఎవరైనా దేవభక్తుడయ్యండి ఆయన చిత్తము చొప్పున. ఇప్పుడు ఏంటిది? యాగం ఏంటంటే యాగం ఏంటంటే ఆయన చిత్తము చొప్పున జరిగిస్తేనే నీ మన ఆయన అంటాడు. అదే ఆరాధన విలువదండి. ఆరాధన ఏ విలువ లేదండి. అంత బలహీనమైన ఎందుకు కావాలి ఇప్పుడు చెప్పండి? ఆరాధన విలువదా? అదే ఆయన పిల్లలు ఆయన భోజనం పక్కన ఉండాలంట. అది ఎవరు అండి? దేవుని పిల్లలు అండి. ఎవరు భోజనం పక్కన ఉండాలంటే దీనికి ఏ పేరు తెలుసండి? ప్రభురాత్రి భోజనం అని పేరు. ఏంటంటే ప్రభురాత్రి భోజనంలో దేవుని పిల్లలు ఉండాలి కదా. భోజనం బల దగ్గర ఉండాలండి. అంత పట్టుదలగా ఎందుకు ఆరాధించుకున్నామండి? రక్షణ లేకపోతే ప్రభుని నమ్మి సువార్తలో పడిపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోతే ఇటువంటి ఆరాధన హక్కు లేదండి. ఆరాధన హక్కు లేకపోతే ప్రార్థన హక్కు లేదండి. ప్రార్థన హక్కు ప్రార్థన హక్కు లేకపోతే పరలోక హక్కు లేదండి. ఎలా వచ్చాడు వ్యవస్థ క్రమం? ఇవన్నీ పొందిన వారు అండి. లోకానికి తెలియదండి. మత శాఖల వారికి అసలే తెలియదండి. యేసు ప్రభు తెలుసు అంతే. ఎవరు తెలుసు? అందుకని వారి గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది. వారి ప్రేమతో. ఎందుకు? వారు ఎలా ఉన్నారు? ఇంకా పాప క్షమాపణ పొందలేదండి. ఆత్మరక్షణ పొందలేదండి. విశ్వాసాలు ఉన్నారండి అంతే. ఎలా ఉన్నారండి? అర్థం ఉందా? సమాజం చెప్పారా? అంతేకండి అర్థం ఏంటంటే ప్రభుని నమ్మాలి మంచిదే. విశ్వాసం అంతే. ఇంకెక్కడ రాలేదు. రక్షణకే పాప క్షమాపణకే ఆత్మరక్షణ పొందే అవకాశం ఇంకా వారి పరిపూర్ణులు అవ్వాలంటే సువార్తకు లోబడవలసిందే. సువార్తగా లోబడాలి. లేకపోతే ప్రభుని నమ్మి కూడా వారి గతి ఏంటో తెలుసండి. ఇప్పుడు మనం భాగ్యవంతులని చెప్పాడు దేవుడు. మనం ఎవరంటే మరి ఆలోచిస్తే అండి ప్రభు నమ్మి కూడా. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:19 వాడి కదండి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమయులము. ఆ పేరేంటి కూడా? ఎందుకని? ఈ జీవిత కాలం బట్టి నమ్మారట. ఈ జీవిత కాలం ఆత్మరక్షగా పాపక్షేమ సంబంధం లేదు. వారు తెలిసిన పట్టించుకోరు. ఎవరు? ఆ నాయకులు. ఇప్పుడు ఏది ప్రాముఖ్యం దేవుడు లేదే? పాప క్షమాపణ ఆత్మరక్షణ. ఏంటంటే ఆత్మరక్షణ. అది లేకపోతే దేవునికి మనకు సంబంధం ఏమీ లేదు. అది పొందుంటే భాగ్యవంతుడు అంటాడు. అది లేకపోతే కేవలం భౌతికంగా నమ్మితే, కోరికల కొరకు నమ్మితే, ఆరోగ్యం కొరకు నమ్మితే దౌర్భాగ్యుడు అంట. దౌర్భాగ్యమా అంటే భాగ్యం ఆ దేవుడిచ్చే భాగ్యం కోల్పోయామా? భాగ్యవంతులుగా. మరి ఆ భాగ్యవంతులుగా ఆ
విశ్వాసం. విశ్వాసానికి మూలం ఏంటి? సువార్త. సువార్త మూలం ఏంటి? సంఘం. సంఘం లేకపోతే సువార్త సత్యం వచ్చే అవకాశమా? సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. సంఘం ఎందుకంటే సంఘమును సత్యమునకు స్తంభము. సంఘం నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు ఇద్దరు గురించి చెప్పాను మీకు. వారిద్దరు క్రీస్తు సంఘం లేకపోతే వారి ఆత్మ రక్షించుకొని చెప్పడం తక్కువదా? లేదు. క్రీస్తు సంఘం నుండి వారికి సత్యం ప్రకటించబడ్డది. వారు తీసుకున్నారు, లోబడ్డారు, రక్షణ పొందారు. ఈవేళ ఆ దంపతులు ఇరువురు కూడా భాగ్యవంతులయ్యారు. వారి ఆత్మను కాపాడుకొని విశ్రాంతిలో ఉన్నారు. ఏంటంటే ఆత్మ విశ్రాంతి. చనిపోయిన వెంటనే లోకంలో ఈ ఈ యూదులు కానీ లేక ఇంకేదో సొంత ఆచారం పొందే లోకం కానీ లేక సృష్టి పూజను పూజిస్తూ అలాగే గడిపి చనిపోతే ఆ ఆత్మ విశ్రాంతిని కోల్పోయి కన్ను మూసిన వెంటనే అగ్ని జ్వాలలలో కాలిపోయే ప్రమాదం ఉంది. అది లోకం గమనించలేదు. సంఘము చెప్పాలి. సంఘమా చెప్పాలి. మరి మీకు అర్థం కాకపోతే ఏం చెప్తారు? మీరే నమ్మకపోతే ఏం చెప్తారు? మీరు నిలబడకపోతే ఏం చెప్తారు? సంఘం మాట్లాడాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి సార్? సత్యం ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఎక్కడి నుంచి అంటే సంఘం ఎందుకు? దేవుడికి మౌనిగా ఉండాలిగా. మౌనికంగా ఏం చేయాలి? సంఘం పని ఏంటి? సంఘం పని ఏంటి? చూడండి సార్. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:3-17. దేవుని మందిరంలో ఏ మందిరం ఉండేది? సంఘానికి ఎవరి మందిరం అండి? దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో అతడు ఎలాగూ చదువు ఎలాగూ ప్రవర్తించవలెనో ఆ సంగతి మీకు తెలియజేయవలనని ఈ సంగతి మీకు రాయిస్తున్నాను. ఆ సంఘం ఏ సంఘము? జీవము గల దేవుని సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై. ఏమిటంటే సంఘం పని ఉందంటే సంఘానికి పని ఉందా? ఇప్పుడు ఎవరితో మాట్లాడవద్దా? ఎవరు మాట్లాడాలా? మాట్లాడవద్దా? ఏం చేస్తాం మనం? మన గొడవ, మన గొడవ. ఏం తిన్నా, ఏం తాగా, ఏం చెప్పి, ఏం పొగట్టుకున్నా, ఇదే గొడవ. ఒక్క కూడా నోరు పెట్టి శ్వాస ఎవరు బాధ్యత మన బాధ్యత. కనుక ఒక ఆలోచన చేసామండి. ఇప్పుడు క్రీస్తు సంఘ సువార్తికులు కూడా తడబడుతున్నారు. సత్య అసత్యాల మధ్య కొట్టుకుంటారు. అందులో వాళ్ళు బాధపరచాలని ఆశతో ఉన్నామండి. ఎందుకో తెలుసా? మన ఒక క్రైస్తవ సహోదరుడు చనిపోయాడు. ఆయన మత్స్యాక ఆయన కూడా పడుతున్నారు. అందరూ కూడా సత్యంలో ఉన్నవారు కూడా సత్యంలో ఉన్నవారు. కనుక క్రీస్తు సంఘ సువార్తికులు బలపరిస్తే సంఘానికి బలంగా ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది మన జిల్లాకి అని చెప్పి ఒక ఆలోచన చేస్తామండి. రేపు మొదటి బైబిల్ తరగతి క్రీస్తు సంఘ సువార్తికులు బలపరచాలి. ప్రతి నెల మొదటి బుధవారం, రేపు 7వ తారీఖు వచ్చిందండి. రేపు బుధవారం వచ్చి ప్రతి నెల మొదటి బుధవారం. కనుక సంఘము మీరు ఎలా మాట్లాడలేదు కనుక ఆర్థికంగా సహకరిస్తే
ప్రతి నెల 30, 40, 50, 100, 200 మంది వస్తారండి సేవకులు. ఆ సేవ మనకు ఆశీర్వాదం అండి. సత్యం చెప్పించడం ఏంటంటే సత్యాన్ని చెప్పించడం, ప్రకటింప చేయడం. ఇంకో మాట ఉంది ఇక్కడ, 5:17 వచ్చిన రామ అందరూ చెప్పండి. ప్రకటించేవాడు పంపబడనే కదా, వాడు ఎట్లు ప్రకటించడం. ప్రకటించేవాడు పంపబడాలంట, సేవకుని బలపరచాలంట, సేవకునే బలపరచాడు. అది ఎవరు చేయలేమని సంఘం చేయాలి. మన జిల్లా వ్యాప్తంగా కోనసీమ జిల్లా క్రీస్తు సంఘ సువార్థికుల బైబిల్ తరగతి కోనసీమ జిల్లా అంతటా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల మొదటి బుధవారం ఉదయం 9 గంటల 4 గంటల వరకు వారికి అన్ని సదుపాయాలు, భోజనాలు, వసతులు, సమస్త సదుపాయాలతో వారు మళ్ళా దారికొచ్చేవారు. వాక్య బోధించడం కానుకలు చాలా పెద్ద ఖర్చుతో కూడిన పెద్ద కార్యక్రమం. సంఘం పేరు తలపొస్తున్నాం, ఆలోచిస్తున్నాం. మీ యొక్క సేవ సువార్తకుని బలపరిచి పంపించే పని చేద్దాం. అందుకని మీరు సర్దుబాటు కలిగి ఉండండి. ఆ విషయాలన్నీ తర్వాత మేము చెప్తాం. మీ అందరికీ వదలాలి. అమ్మ ఒకసారి లేక ఇంజనీర్ గారు కొమ్మంటే